హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇదేమంటే గోంగూర. నేను తిరుపతికి వెళ్ళాను కదా! అప్పుడు గోంగూర కూడా తెచ్చుకున్నాను. కానీ మీకు చూపించడం మర్చిపోయాను ఆ షార్ట్ వీడియోలో. సో, గోంగూర తెచ్చుకున్నాను. ఇంకా గోంగూర పచ్చడి చేసుకుందాం. నిలువ పచ్చడి అనుకుని మంచిగా వాష్ చేసేసి ఇంకా డ్రై చేద్దాం కదా! డ్రై చేయాలి కదా! సో, అది వాష్ చేసేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత పేపర్ మీద అట్లా క్లాత్ మీద డ్రై పెట్టేద్దాము ఎండలో పెట్టి అనేసి అనుకుని పెట్టున్నాను. ఇంకా ఇదేమంటే నేను ఇక్కడ తెప్పించుకున్నాను బెంగళూరు ఈ గోంగూర అప్పటికప్పుడు చేసుకుంటామే అలాంటి పచ్చడి ఏమైనా చేసుకుందాం అనేసి తెప్పించుకున్నాను. ఇంకా ఆ రోజు నేను చికెన్ చేస్తున్నాను. నాకు సడన్గా అనిపించింది చికెన్ చేస్తూ ఉంటే గోంగూర చికెన్ చేద్దామా అనిపించింది. నాకు అదే మరి చింత చిగురు చికెన్, గోంగూర చికెన్ చేసుకోవాలంటే భలే ఇష్టం. పుల్లగా భలే ఇష్టం. నాకు భలే అంటే అలాంటివి చేసుకొని తినాలంటే చాలా ఇష్టం. కానీ మా సుదర్శన్కి ఇష్టం ఉండదు. కానీ గోంగూర చికెన్ అంటే ఇష్టమో తెలియదు. ఎప్పుడైనా చేశాను ఒకసారి ఏమో ఒక 1 or 2 times ఏమో చేసి ఉంటాను అంతే మోస్ట్లీ. ఇంకా ఈరోజు ఎందుకో గోంగూర ఉంది. ఆ గోంగూరతో గోంగూర చికెన్ చేసేద్దాము అనుకున్నాను. అనుకోకుండా అసలు నిజంగా ఇంకా అలా చేసేసాను. ఎంత టేస్టీగా వచ్చిందంటే వావ్ అనిపించింది. అంటే అప్పుడప్పుడు మనము ప్లాన్డ్గా చేసుకుంటామే, అవి అస్సలు సక్సెస్ అవ్వవు అనిపిస్తూ ఉంటుంది. ఇది అసలు అన్ప్లాన్డ్ అనమాట. అప్పటికప్పుడు చేసేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇంకా వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకొని ఇంకా తిన్నాము ఆ రోజు. చాలా బాగా వచ్చింది. ఇంకా అలాగే ఆ రోజు నేను గోంగూర నిల్వ పచ్చడి కూడా చేసేసుకున్నాను. ఇది ఎంత బాగా వచ్చిందంటే ఫస్ట్ టైం నాకు చాలా బాగా వచ్చింది అనిపించింది. అంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను, ఎప్పుడు చేసేలాగా చేయకుండా. సో చాలా బాగా అనిపించింది. ఇంకా మల్లెపూ చెట్టు ఒకటి, సన్నజాజుల చెట్టు ఒకటి తెచ్చుకో. అది సన్నజాజుల చెట్టు కాదంట, విరజాజులు అంట. నేను సన్నజాజులు అనుకున్నాను. సో అది తెచ్చుకున్నాను కదా. ఇంకా అవి అట్లే ఉంటే అది ఒక చిన్న పాట్లో కూడా లేవు, జస్ట్ నార్మల్గా ఒక కవర్ లాగా చుట్టిచ్చేసి ఉన్నారు. ఇంకా దాన్ని మనము ఎక్కువ రోజు అలా పెట్టకూడదు, పాట్లో పెట్టేసుకోవాలి అనేసి నా దగ్గర ఆల్రెడీ ఒక పాట్ ఉండింది ఎంటీది. సో దాంట్లో ఏమంటే ఇంకా వేసేసుకుందాం అనేసి ఇంకా ఆ రోజు టెడ్డీ హెల్ప్తో నేను ఇంకా అదంతా ఆ చెట్టు దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే నేను హాల్లో నుండి వస్తుంది ఒక బాల్కనీ. సో అన్ని ప్లాంట్స్ అక్కడే పెట్టుంటాను, ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు హాల్లోనే కదా కూర్చుంటారు. సో అది కనిపిస్తే ఆ బాల్కనీలోకి చాలా బాగుంటుంది. ప్లాంట్స్ అన్నీ అక్కడే అన్నీ చేస్తూ ఉంటాను. కానీ ఈ మల్లెపూల చెట్టు ఏమంటే నేను బెడ్రూమ్లో బాల్కనీ, ఇది బెడ్రూమ్ బయట వచ్చే బాల్కనీ అనమాట. సో అక్కడ ప్లేస్ చేద్దాము అనిపించింది, ఎందుకంటే బెడ్రూమ్లో మంచి స్మెల్ వస్తుంది పూలు వస్తూ ఉంటే. ఇంకా అది కాక ఇక్కడ దీంట్లో ఏ చెట్టు లేదు కాబట్టి ఇది పెట్టుకుందాము అనిపించింది. అందుకనే ఇంకా దీంట్లో అన్నీ పెట్టుకొని నీట్గా చేసుకొని ఇంకా ఇది ఇక్కడ బెడ్రూమ్లో బాల్కనీలో పెట్టేశాను. ఇంకా చిన్న ఒక స్మాల్ ఫ్లవర్ వస్తూ ఉన్నింది. ఇంకా చిన్న మొగ్గలు ఉన్నాయి. ఇంకా అవి ఎప్పుడెప్పుడు పూస్తాయా పెద్ద అవుతాయా అని చూసుకుంటా ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది. ప్లాంట్ కూడా చాలా హెల్తీగా చాలా బాగుంది. ఇంకా నాకు కొంచెం ఎక్కడో ఎట్లా ఇట్లే ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందో అన్ని డౌట్గానే ఉండింది. ఇంకా నెక్స్ట్ డే కాకుండా 2 days తర్వాత ఏమంటే ఇంత పెద్ద పువ్వు వచ్చింది. చాలా బాగా అనిపించింది. కాకపోతే నేను మళ్ళీ తీసుకొచ్చి హాల్లో ఉన్న బాల్కనీలో పెట్టేశాను, ఎందుకంటే అక్కడ బాల్కనీలో ఏదో ఎండిపోతున్నట్టుంది, ఎండ ఎక్కువ తగులుతుందేమో అని డౌట్ వచ్చింది నాకు. అందుకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. తర్వాత అర్థమైంది ఏమంటే పూలు పూసిన తర్వాత అన్ని ఆకులు ఇట్లా డ్రై అయిపోయి రాలిపోతాయి, దాని తర్వాత మళ్ళీ మంచిగా వస్తాయి, చిగురు వస్తుంది అనేసి దాని తర్వాత అర్థమైంది. కానీ చాలా ఫీల్ అయ్యాను తెలుసా నేను, ఏంటబ్బా ఇంత మంచిగా తెచ్చుకున్నా ఇలా అయిపోయింది అనేసి. సో ఈ ప్లాంట్ కూడా అట్లే అవుతా ఉంది. Hi guys, welcome back to our channel. So today is Holi and I wish you guys a very happy Holi. We are not celebrating Holi because I have an exam and we have a lot of water scarcity news going on in Bangalore. So we are not celebrating Holi and we're not planning to celebrate Holi because I have an exam. హ్యాపీ హోలీ అంట. నేను ప్రాంక్ చేయడానికి వీడియో తీసుకున్నాను, నేను పిలుస్తూనే ఉన్నావు ఇక్కడ. చూసేసావు కదా ఇప్పుడు అయిపోయింది కదా. వీడియో తీసుకొని చేద్దాం అనుకోండి. ఎల్లో కలర్ ఉంటుంది ఎగ్జామ్స్ రాసేటప్పుడు తుడుచుకోపోయి హ్యాండ్స్ అంతా. దా తల్లి దా చుట్టి దానన్నా ఉండు చుట్టిది చీక్స్ చూడు. చూసావా నా చీక్స్? హ్యాపీ హోలీ చెప్పు అక్కకి హ్యాపీ హోలీ అని. హ్యాపీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. నీ బెడ్షీట్కి అంతా అంటుతుంది రెడ్డి, ఏం చేస్తున్నావు? స్లోగా హ్యాపీ హోలీ.
ఇద్దరు ఒకేసారి పూసుండొచ్చు కట్టెడ్డా. హ్యాండ్ వాష్ చేసుకోనా యాప్ కి పుయ్యొద్దు బాబల్లే, టైం అయింది. ఇంకా హోలీ రోజు కూడా టెడీ యాపీకి ఎగ్జామ్ ఉండింది. ఎప్పుడు హాలిడే ఇస్తారో ఆ రోజు ఇవ్వలేదు. ఇంకా వాళ్ళకి ఫ్రూట్సే పెట్టేస్తున్నాను ఈ మధ్య నేను, బాక్స్కి అదైతే తినేసి వస్తారు అనేసి. సో ఇంకా బాక్స్ పెట్టేశాను. ఇంకా వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. దాని తర్వాత ఏమంటే నేను ఇగో ఈ ప్లాంట్స్ అంతా ఏమంటే ఇట్లా వాటర్ వేస్తాం కదా, దాని తర్వాత డస్ట్ అంతా పడిపోతూ ఉంది. రోజు కాకపోయినా కనీసం ఒక 2 డేస్కో 3 డేస్కో అట్లయినా ఆ లీవ్స్ అంతా నీట్గా క్లీన్ చేయాలి, వాటర్ స్ప్రే చేస్తూ. దుమ్ముగా ఉంది, డర్టీగా ఉంది అక్కడంతా అనేసి అనిపించి ఇంకా ఆ రోజు వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్లాంట్స్ అంతా డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుందాము అన్నట్టుగా కూర్చొని చేసుకున్నాను. చాలాసేపు చేసుకున్నాను. తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళు స్కూల్ నుండి వచ్చేసారు అంతా. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. సో హోలీ రోజు చాలా బాగా చేస్తారు మా అపార్ట్మెంట్లో. ఏమంటే హోలీ రోజనే కాదు, ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏ అకేషన్, సమ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, చాలా గ్రాండ్గా చాలా బాగుంటాయి. నేను చెప్పాను కదా స్పోర్ట్స్ డే జరగబోతూ ఉంది. సుదర్శన్ టీటీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాడు అని కూడా మీకు చూపించాను. సో అది కూడా చాలా బాగా చేయబోతున్నారు, చాలా బాగుంది. నేను మీకు అంతా కాకపోయినా కొద్దిగానే షూట్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా హోలీ రోజు ఈవినింగ్ ఇంకా ఇట్లా స్టాల్స్ పెట్టున్నారు, వెళ్ళి కింద చూద్దాము అనేసరికి నేను సుదర్శన్ టెడీ యాపీ నలుగురం వచ్చాము. ఇంకా ఇక్కడేమో షుగర్ కేన్ జ్యూస్ ఉండింది. ఇంకా నాకు సుదర్శన్కి అనేసి షుగర్ కేన్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా టెడీ యాపీకి ఏమంటే వాళ్ళకి ఒకరికేమో పొటాటో ట్విస్టర్ కావాలంట, ఇంకొకరికి కాటన్ క్యాండీ, అది పీస్ మిఠాయి అంటాం కదా, సో అది కావాలంట. ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా నిజంగా చాలా పెద్దది వచ్చింది. ఇంత పెద్దది అసలు ఇలాంటివి కొనిచ్చాను. యాపీకి ఏమంటే పళ్ళు టీత్ పెయిన్ వస్తుంది, వద్దు అనేసి ఎప్పుడు కొనిమి ఇలాంటివి ఎక్కువగా, ఎప్పుడైనా రేర్గా కొనిస్తాం. కానీ ఇక్కడ ఏమంటే చాలా పెద్దది ఇచ్చాడు అతను. అంతా తినేస్తే ఇంకేమైనా ఉందా అనేసి అనిపించింది కొనిచ్చేసిన తర్వాత. ఇంకా ఆ పక్క చూసారా పొటాటో ట్విస్టర్ అనే, సో అదే టెడ్డీకి భలే ఇష్టం అది. ఇంకా అదొకటి కొనుక్కున్నాము. ఇంకా యాపీ అంత తినకూడదు అనేసి. బాగుందా? టెడ్డా ఒక్క నిమిషం. వెళ్తామా బాబా, ఎక్కడికి వెళ్దామా వాకింగ్కి? నువ్వు కొంచెం తీస్తాను అంటున్నావా? తింటా ఉన్నావు వేసుకొని. ఎప్పుడు నువ్వు ఎప్పుడు అడిగా? నేను ఎప్పుడు వద్దాను అనరా? జ్యూస్ తాతావా? హ్యాపీతో అలా కొంచెం సీరియస్గా అడిగామనుకోండి అప్పుడు ఇచ్చేస్తుంది. మేము జోక్గా అడిగామనుకోండి కొంచెం గారాబంగా అసలు ఇవ్వదనమాట. హ్యాపీ అంత తినకూడదు అనేసి కొద్దిగా అడిగి నేను కొద్దిగా, టెడ్డీ కొద్దిగా, సుదర్శన్ కొద్దిగా తినేసాము. ఇంకా అది అలా అయిపోయాయి. లేదో మళ్ళీ ఐస్ క్రీమ్స్ కావాలన్నారు. ఇంకా ఐస్ క్రీమ్స్ వద్దు అంటే వినలేదు సుదర్శన్, వాళ్ళకి ఇంకా ఐస్ క్రీమ్స్ కొనిచ్చాడు. సో ఇట్లా అలా చేసి హ్యాపీని మేమే పాడు చేస్తూ ఉంటాము. పాపం వాడే మళ్ళీ సఫర్ అవుతూ ఉంటాడు. ఇంకా ఈ సీజన్కి ఫస్ట్ మ్యాంగోస్ కొనుక్కున్నాము. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు ఏమంటే వీడియోకి వెళ్ళే ముందు నా కర్ల్స్ గురించి చెప్తాను. ఎంత బాగున్నాయి చూసాను, న్యాచురల్గా ఉన్నాయి కదా నా కర్ల్స్. అసలు వావుగా ఉన్నాయి. నాకైతే ఎంత నచ్చాయో. అంటే నాకు కర్లీ హెయిర్ అంటే ఇష్టము, కానీ మరీ ఎక్కువ కర్ల్స్ ఉంటాయి కదా అలా ఇష్టం ఉండదు. ఇట్లా ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉండి ఇంకా ఇక్కడ కర్ల్స్ వస్తాయి కదా ఇలా స్టైల్గా, అలా నాకు చాలా ఇష్టం. నాది చాలా ఏమంటే స్ట్రైట్ హెయిర్ అనమాట. స్ట్రైట్ హెయిర్, సిల్కీ హెయిర్ ఉండేది నాకు. మీరు ఫస్ట్ ఆ బ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది. స్ట్రైట్ హెయిర్ ఇంకా స్కూల్ డేస్లో అయితే ఎంతో స్ట్రైట్గా ఉండేది. స్ట్రైట్నర్ పెట్టుకున్నావా, దానికోసం ఏం చేస్తుంటావు, ఏ షాంపూ యూజ్ చేస్తావు అని అడిగేవాళ్ళు నా ఫ్రెండ్స్. అంత స్ట్రైట్గా ఉండేది నా హెయిర్. చాలా అంటే సాటర్డేస్ మనము నార్మల్ సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇంకా నార్మల్గా మా మమ్మీ ఏమంటే హెయిర్ వదిలేసేది అనమాట. సో అట్లా స్ట్రైట్గా అట్లా ఉండేది హెయిర్, చాలా బాగుండేది. అంటే రోజు జడేసుకున్నా కానీ మళ్ళీ వాష్ చేసామంటే హెయిర్ మళ్ళీ అట్టే నార్మల్గా వచ్చేసేది అనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ హెయిర్ రావాలన్నా, ఈ కర్ల్స్ రావాలన్నా ఎన్ని టూల్స్ యూజ్ చేస్తుంటామో కదా. కానీ అలా కాకుండా నాకు ఇలా వచ్చాయంటే టెడ్డీ హెయిర్ చెప్పాలంటే నా హెయిర్
నా స్కూల్ డేస్లో నా హెయిర్ అట్లా ఉంటుంది అనమాట, టెడీ హెయిర్ లాగా. 10th క్లాస్లో టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్లో చంపలమ్మ వచ్చింది. సో రెండు ఒకసారి వచ్చేసరికి నా హెయిర్ ఫాల్ అప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి. ఇంకా నేను షార్ట్ చేసేసాను నా హెయిర్ అప్పుడు. ఇంకా అట్లే ఉండేటివి షార్ట్గా. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకా టెడీ పుట్టింది, కొంచెం అప్పుడు హెయిర్స్ ఇంకా కట్ చేయకూడదు ప్రెగ్నెన్సీలో అలా అనేసరికి నేను అట్లానే పెట్టుకొని ఉన్నాను. కొంచెం పెరిగాయి, బాగానే ఉన్నాయి. మళ్ళీ మెయిన్గా నాకు బాగా హెయిర్ గ్రోత్ మళ్ళీ మంచిగా వచ్చిందంటే యాపీ పుట్టిన తర్వాత అనమాట. సో యాపీ ఏమంటే నేను యాపీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నాను, మంచి డయట్ తీసుకున్నాను. సో అట్లా నాకు యాపీ పుట్టిన తర్వాత నా హెయిర్ చాలా బాగున్నాయి. అప్పుడే నేను బ్లాగ్స్ పెట్టాను. మీ అందరికీ నా హెయిర్ కోసమే ఇష్టంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆశ అనేసి చాలా మంది చెప్తారు. ఎప్పుడు చెప్తారంటే నేను హెయిర్ కట్ చేసేసుకుంటా ఉంటానే, అప్పుడు వస్తాయన్నమాట అన్ని కామెంట్స్ అన్ని. మీరు భలే ఉండేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు ఎందుకు హెయిర్ కట్ చేసేసుకున్నారు, సో అట్లాంటి కామెంట్స్ వచ్చేటివి. సో అలా తెలిసిందనమాట. సో ఇప్పుడేమంటే నా హెయిర్ ఇట్లా కర్ల్స్ అంటే ఎంత ఇష్టమో అలా న్యాచురల్గా వచ్చాయి కదా అన్నట్టుగా అనిపించింది, మీతో షేర్ చేశాను. ఇంతకీ ఈ వీడియో ఎందుకు అంటే, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ నేను తనది డిస్క్రిప్షన్లో పెడతాను, తన లింక్ మీరు చెక్ చేయొచ్చు. నజ్మా అనేసి, తనేమంటే నా కో యూట్యూబర్. తను ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. అంటే ఫస్ట్ నేను బ్లాగ్స్ పెట్టేటప్పుడు నాకు కో యూట్యూబర్గా ఉండింది. ఎంత మంచిగా మెహందీస్ ఇంకా హెన్నాస్ గురించి, సో అలాంటివి వీడియోస్, చిన్న వీడియోస్ పెట్టేది. చాలా బాగున్నాయి అనమాట తన పేజ్లో. యూట్యూబ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి. సో తన దగ్గర నేను ఈ కమ్మలు తీసుకున్నాను. ఎలాంటివి అంటే నార్మల్గా నేను నా కోసం అని కాదు, టెడ్డీ కోసం అనేసి తీసుకున్నాను. చిన్నవి క్యూట్గా ఇలాంటివి నార్మల్గా ఉంటాయేమో అమెజాన్లో, ఇట్లాంటివి కూడా ఉంటాయేమో తెలియదు, కానీ దానికోసం అదే పనిగా వెళ్ళి వెతికి తీసుకోను కదా. కానీ తిరిగి పేజ్కి వెళ్ళామంటే భలే యూనిక్గా ఉంటాయి, చాలా నచ్చాయి నాకు. సో ఇంకా తీసుకున్నాను. అవేమంటే టెడ్డీకే కాకుండా నాకు కూడా మ్యాచ్ అయ్యాయి. సో ఇంకా ఈ డ్రెస్ మీద కనేసి ఇది వేసుకున్నాను. ఇది చూసారు ఎంత బాగుందో, ఇట్లా ఉంటుందన్నమాట. ఎంత డిఫరెంట్గా ఎంత బాగుందో అనిపించింది. ఇంకా ఇదేమంటే ఇది ఓన్లీ ఇది వేసుకోవచ్చు, ఇట్లా పెట్టేసుకోవచ్చు. దీనికి ఇగో ఇలా బటన్స్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్. సో అది పెట్టేసామంటే ఇట్లా ఉంటాయి. ఇట్లా కూడా బాగున్నాయి కదా. అంటే నాకు ఇట్లా స్టడ్స్ టైప్ ఎక్కువ వేసుకుంటా ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు కదా. నా దగ్గర హ్యాంగింగ్స్ ఎక్కువ ఉండవు, మరి పెద్ద హ్యాంగింగ్స్ అంటే కూడా వేసుకోరు, సుదర్శన్ కూడా ఇష్టం ఉండదు అట్లా అనేసి. అందుకని నాకు ఇట్లాంటి క్యూట్ అంటే ఇష్టము. ఇంకా ఇది ఏమంటే ఇట్లా ఉంటుంది అనమాట బ్యాక్ బటన్. ఇది కూడా, సో ఇది కూడా ఇట్లా వేసుకున్నామంటే ఇలా ఉంటుంది. 2 టైప్స్గా వేసుకోవచ్చు, చాలా నచ్చింది. ఇంకా అలాంటివి తన దగ్గర చాలా ఉన్నాయి. సో అది మీతో షేర్ చేస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటి. ఇంకా తన పేజ్లో ఓన్లీ ఇయర్ రింగ్సే కాకుండా ఇవేమీ హెయిర్ క్లిప్స్ కానీ బ్యాండ్స్ అనేసి పిల్లలకి కావాల్సినవి అన్నీ ఉంటాయన్నమాట, మీరు చెక్ చేయొచ్చు. తను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంది, తనకి సపోర్ట్ చేద్దాము అనిపించింది నాకు, అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను, మీరు సపోర్ట్ చేస్తారు కదా అన్నట్టుగా. సో ఇది చూసారా. దెన్ ఇది ఇంకోటి అన్నమాట, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఇలాంటి కలెక్షన్ ఉన్నాయన్నమాట తన దగ్గర. ఇలా మనకి బాగుంటాయి, మన పిల్లలకి కూడా బాగుంటాయి. చాలా తనని సపోర్ట్ చేద్దాము అనేసి నేను ట్రై చేశాను. సో మీరు కూడా సపోర్ట్ చేయాలి తనకి అంటే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి. తన ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయొచ్చు. Oh, now I feel again. We're bringing this back to life. I feel it again. I feel it again. I feel again. We're bringing this back to life. అనమాట తను నాకు పంపించింది. ఇంకా తన పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. ఇంకా టెడ్డీ యాపీకి లాస్ట్ ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్తో ఇయర్ ఎండ్ అయిపోతుంది. టెడ్డీ యాపీ వాళ్ళు ప్రమోట్ అవుతారు, అంటే టెడ్డీ 9th క్లాస్కి వెళ్తుంది, ఇంకా యాపీ వచ్చేసి 3rd క్లాస్కి వెళ్తుంది. సో లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది. ఇంకా నేను గబగబా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పంపించేసిన తర్వాత ఏమంటే బ్రేక్ఫాస్ట్ అంటే ఫ్రూట్స్ పెట్టాను కదా, అది వాళ్ళకి పంపించేశాను, దోశ ఇచ్చేసాను, తినేసి వెళ్ళారు. ఇంకా నేను మధ్యాహ్నం వీళ్ళకి చికెన్ ఏమైనా చేసి పెడదాం అనేసి సాంబార్ వెంటనే సాంబార్ చేసేసాను అనమాట, వెజిటేబుల్ సాంబార్. సో సాంబార్
కవర్ చేసేసిన తర్వాత నాకు సుదర్శన్ కోసం దోశ వేసుకున్నాము, పప్పుల పొడి దోశ. పప్పుల పొడి దోశ అంటే ఒక్కొక్కసారి చాలా బాగా ఇష్టం అనమాట. నేను ఈ మధ్య అంటే తిరుపతి నుండి ఇక్కడికి వచ్చాము కదా, అప్పుడు నంది హోటల్లో మేము పప్పుల పొడి ఉంటే అది కొనుక్కున్నాను, హోమ్ మేడ్ది. సో ఆ దోశ వేసుకుందాం అనేసి ఇంకా పప్పుల పొడి దోశ వేసుకొని ఇద్దరం తినేసాము. యాక్చువల్లీ ఆ రోజు ఏమంటే నాకు సుదర్శన్కి ఒక వర్క్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళాల్సింది. సో అందుకనేసి గబగబా తినేసి వెళ్ళాలి, మళ్ళీ టెడ్డీ హ్యాపీ వాళ్ళు వచ్చే లోపల వచ్చేసేయాలి అన్నట్టుగా అపాయింట్మెంట్ తీసుకున్నాడు సుదర్శన్. సో నిన్న చికెన్ కర్రీ చేస్తున్నాను కదా, అంటే నేను చూపించాను గోంగూర చికెన్ కర్రీ అని. సో ఆ చికెన్ కర్రీ ఉంది, గోంగూర పచ్చడి ఉంది, ఇంకా దోశకి చాలా బాగుంటుంది అని పప్పుల పొడి దోశ వేసుకొని ఆ చికెన్ కొద్దిగా ఉంటే అది వేడి చేసుకొని తిన్నాము. దాని తర్వాత ఈ మధ్య ఏమంటే సుదర్శన్కి షోల్డర్ పెయిన్ చాలా ఎక్కువ అయిపోతూ ఉంది. రోజు టీటీ ఆడుతున్నాడు ప్రాక్టీస్ చేయాలి వెళ్ళి అనేసి. సో దానివల్ల షోల్డర్ పెయిన్ ఎక్కువ అయిపోయి పాపం నైట్ కూడా సరిగ్గా నిద్ర రాక ఆయింట్మెంట్ పూసుకొని ఒక డాక్టర్ మణిపల్లిలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఏమంటే మెడిసిన్స్ ఇచ్చారు, 1 వీక్ చూడండి. సో అట్లా వేసుకుంటున్నాడు, అయినా కానీ తగ్గలేదు, అట్లే ఉంది. సో మళ్ళీ ఆస్టర్కి వెళ్తున్నాం, ఆస్టర్ హాస్పిటల్కి. ఇంకా అక్కడ ఆర్థో డాక్టర్ ఒకరు ఉన్నారు, కుమార్ దేవ్ అనేసి. సో ఆ డాక్టర్కి మంచి రివ్యూస్ ఉన్నాయి, సో వెళ్దాము అనేసి అనుకున్నాం. మెయిన్గా ఏమంటే సుదర్శన్ కోసమే కాకుండా ఇంకొక దానికోసం వెళ్తున్నాం అనమాట. సో దానికోసం కూడా ఆ వర్క్ కూడా చూసుకొని వచ్చి మళ్ళీ సుదర్శన్ని కూడా చూపించుకొని రావాలి అన్నట్టుగా ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం ఆ రోజు. ఇంకో దానికి దేనికి అంటే నేను ఒక 2 వ్లాగ్స్ నుండి చెప్పాను కదా మీకు, అంటే నేను ఈసారి బెంగళూరుకి హాలిడేస్కి తిరుపతికి వెళ్ళట్లేదు, బెంగళూరులోనే ఉంటున్నామంటే చాలా వరకు ఎందుకు అయ్యో అనేసి అన్నట్టుగా పెట్టారు కదా. సో మళ్ళీ నేను మీకు తెలిసే ఉంటుంది అనుకున్నాను, తర్వాత కొందరు తెలిసిన వాళ్ళు పెట్టారు, మీ మమ్మీకి సర్జరీ కదా అందుకనేసే కదా అనేసి. అవును, నేను చెప్పున్నాను కదా, మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఫిజ్గాడి గుండు ఫంక్షన్కి వచ్చినప్పుడు మళ్ళీ బెంగళూరుకి వచ్చారు కదా. సో అలా ఇక్కడికి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి చూపించాం కదా అనుకోకుండా అలా మమ్మీకి. అప్పుడు సర్జరీ చాలా ఇంపార్టెంట్ చేయించుకోవాలి, 5th స్టేజ్లో ఉంది మమ్మీకి అని చెప్పారు. సో ఆ సర్జరీ కోసం ఏమంటే ఇక్కడికి మళ్ళీ బెంగళూరుకి అంటే పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాక వస్తాము అనేసి అనున్నారు కదా. సో దానికోసం వస్తారనమాట. కాకపోతే ఏమంటే ఇక్కడ సర్జరీ అప్పుడు ఓపెన్ సర్జరీ నార్మల్ చేసేద్దాము అనేసి అనుకున్నాం, అంత ఐడియా లేదు దాని గురించి. దాని తర్వాత కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఏమంటే రోబోటిక్స్ చాలా బాగుంటుంది, అంటే నీ రోబోటిక్ సర్జరీ ఉంటుంది కదా, సో అది బాగుంటుంది అనేసి విన్నాము, ఎక్స్ప్లోర్ చేసాము. సో మమ్మీ డాడీ కూడా అక్కడ కూడా ఎవరో తెలిసిన వాళ్ళు చేసుకున్నారు, రోబోటిక్స్ అయితే మంచిగా ఉందంట. అక్కడ ఉందో లేదో, హైదరాబాద్లో అయితే ఉంది, చాలా బాగా చేశారు, ఆ డాక్టర్కి చాలా రివ్యూస్ ఉన్నాయి. మీరే ఇక్కడికి వచ్చేసేయండి, మమ్మల్ని ఇక్కడే మమ్మీకి చేయించేద్దామని డాడీ ఫోన్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి చేయించుకోవాలంటే చాలా రిస్క్ ఉంటుంది, అక్కడ ఉండి చేయించుకోవాలంటే అసలు కుదిరే పనే కాదు. 1 month అక్కడ ఉండలేం. మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతే స్కూల్స్ స్టార్ట్ అయిపోతే వచ్చేసేయాలి. మళ్ళీ మమ్మీ అక్కడ ఒకటే ఎలా చేసుకోగలుగుతుంది. సో ఇక్కడే ఉందనుకోండి, బెంగళూరులోనే వచ్చి చేయించుకున్నారంటే ఎన్ని డేస్ అయినా ఇక్కడే ఉండి హ్యాపీగా రెస్ట్ తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడే కూడా ఉండొచ్చు అట్లా అనేసి చెప్పాం. తర్వాత అక్కడైతే ఎక్కడ ఉంటుందో కనుక్కోండి అన్నట్టుగా చెప్తే ఇంకా ఇక్కడ ఆస్టర్ ఉంది అనమాట, మణిపల్లో కూడా ఉంది, కానీ ఇంకొక మెయిన్ బ్రాంచ్లో ఉంది, అది చాలా దూరం అవుతుంది ఇంటికి. సో ఈ ఆస్టర్లో ఒక డాక్టర్ ఉన్నారు, కుమార్ దేవ్ అనేసి, చాలా మంచి డాక్టర్, చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో అతన్ని కలిసి మాట్లాడదాము, తెలుసుకుందాము అన్నట్టుగా, ఆ డాక్టర్ ఒపీనియన్ కూడా తీసుకుందాము అన్నట్టుగా మేము ఇంకా సుదర్శన్ చూపించుకున్నట్టు ఉంటుంది. ఇంకా అట్లే డాక్టర్ దగ్గరికి వెళ్దాము అనేసి వెళ్ళామన్నమాట. ఇంకా డాక్టర్ దగ్గరతో వెళ్ళి ఆ డాక్టర్ని కన్సల్ట్ అయితే ఎంత మంచి ఒపీనియన్ వచ్చిందంటే డాక్టర్ పైన, చాలా మంచిగా అనిపించింది. ఇంకా సుదర్శన్కి కూడా కొంచెం చెప్పారు ఏమేమి చేయాలి ఏంటి షోల్డర్ పెయిన్కి అనేసి. సో డాక్టర్ కుమార్ దేవ్ అనమాట. సో ఆ డాక్టర్ దగ్గర ఇంకా మమ్మీకి చేయించేద్దాము అనేసి డిసైడ్ చేసేసుకున్నాము. సో అలా ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత వస్తూ ఇంకా వీళ్ళకి స్కూల్ టైం అయిపోయిందనమాట. ఇంకా అలానే డైరెక్ట్గా హాస్పిటల్ నుండి ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి స్కూల్కి వచ్చేసి వీళ్ళని తీసుకొని వచ్చేద్దాము అనేసి వచ్చేసాము. టెడీకి యాపీకి ఏమంటే ఒక 20 minutes గ్యాప్ ఉంటుంది. యాపీ 12కే వచ్చేస్తుంది, టెడీ 12:20కి వస్తుంది. సో పాపం అప్పటి వరకు యాపీ ఏమంటే లోపల కూర్చొని ఉంటుంది, ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది మా కోసము. ఈరోజు సుదర్శన్ ఒక్కడే వస్తాడు అనుకుంది, నేను వచ్చే సంగతి తెలియదు అనమాట. యాపీకి సర్ప్రైజ్ నేను వచ్చేసింది. ఏమని మ్యామ్? ఎందుకు ఎగ్జామ్ బాగా రాసావానా? గుడ్ అనిందంట మ్యామ్. ఏం కార్డు? ఎక్కడ?
ఇంకా లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అనేసి వాళ్ళ క్లాస్ టీచర్కి ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి అప్పుడే ఇచ్చేసి కూడా వచ్చిందంట హ్యాపీ. ఇంకా ఇక్కడ గ్రౌండ్లో వెయిట్ చేస్తూ ఉన్నాము టెడ్డీ కోసము. టెడ్డీ వస్తూ ఉంది అటు సైడ్. టెడ్డీ టెడ్డీ అని పిలిచాము, మేము వినిపించలేదు. ఇంకా హ్యాపీ ఏమంటే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది, డీకా డీకా అని అరుస్తూ ఉంది వెళ్ళి. టెడ్డీ ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వస్తూ ఉంది. అబ్బా, లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎగ్జామ్స్ అమ్మయ్య అయిపోయాయి అనేసి. కానీ అంతే బాధగా కూడా ఉంటుంది, ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వెళ్తాము. నెక్స్ట్ ఇయర్కి ఎవరు ఉంటారు ఎవరు ఉండరు ఏమీ తెలియదు కదా. అలా ఇంకా మీరు నా ఫస్ట్ వ్లాగ్ చూసారంటే దాంట్లో టెడ్డీ ఎంత ఫీల్ అయిందో వాళ్ళ ఫ్రెండ్స్ని వదిలేసి లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అనేసి వస్తూ ఉంటే ఏడ్చి ఏడ్చి వచ్చింది అనేసి చూపించాను మీకు, ఎంత ఫీల్ అయిందో అనేసి. ఆ వ్లాగ్ మీకు గుర్తుందో లేదో తెలియదు, మరి చాలామంది చూసుంటారు కదా. ఇంకా హ్యాపీ మాత్రం అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండదు అనమాట. హ్యాపీగా వచ్చేస్తుంది బాయ్ చెప్పేసి అందరు ఫ్రెండ్స్తో, ఎక్కువ క్లోజ్ పెట్టేసుకోదు అట్లా. టెడ్డీ మాత్రం చాలా అయిపోయిందా చెప్పాను కదా. టెడ్డీ అప్పుడే 9th క్లాస్, నేను కరెక్ట్గా టెడ్డీ 2nd క్లాస్ ఉన్నప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. అప్పుడు హ్యాపీ అప్పుడే పుట్టింది, నడుస్తూ అట్లా నేను ఇట్లా ఎత్తుకొని తిరుగుతున్నాను హ్యాపీని. అప్పుడు వ్లాగ్స్ చేస్తూ వంట చేస్తూ కూడా ఎత్తుకొని వంట చేస్తూ అట్లా స్టార్ట్ చేశాను. అంటే టెడ్డీ అప్పుడు 2nd క్లాస్, ఇప్పుడు 9th క్లాస్కి వచ్చేసింది టెడ్డీ. ఇంకో 1 year ఉంటే 10th క్లాస్కి వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ హ్యాపీని టెడ్డీని ఇద్దరిని టెడ్డీది ఏమంటే మెయిన్గా కొత్త గ్లాసెస్ అనమాట కొనుక్కుంది, స్పెక్ట్స్. చూపిస్తూ ఉంటే హ్యాపీ అడ్డంగా వస్తూ ఉంది, జరుగురా అని చెప్పాను. ఇక్కడ సుదర్శన్ ఏమంటే అప్పటికప్పుడు ఒక సర్ప్రైజ్ క్రియేట్ చేశాడు. బుజ్జు టెడ్డీ హ్యాపీని అడుగుదాము, మీరు ఎక్కడికి అడిగితే అక్కడ తీసుకెళ్తాంరా, ఎక్కడికి వెళ్దాం పదా అనేసి అడిగితే హ్యాపీ వచ్చేసి ఓరియన్ మాల్కి వెళ్దాం అనింది. టెడ్డీ ఏమనిందో తెలుసా, బాబా మనము షరీఫ్ బాయ్ హోటల్కి వెళ్దాం బాబా అనేసి. అని ఎలాగో లంచ్ టైం కదా, సో ఆ హోటల్కి వెళ్ళాలనేది. సో ఇంకా హోటల్ అయితే బెటర్లే అన్నట్టుగా హోటల్కి వెళ్తున్నాము. ఇంకా మాల్ అంటే ఇంకా కొంచెం దూరం, అది ఇంకా అటు తిరుక్కొని వెళ్ళాలి. అందుకనేసి ఇంకా హోటల్కి అడిగారు కదా అనేసి అట్నుండి అటే నేను చేసిన సాంబార్ అంతా ఇంట్లోనే పెట్టేసి ఇంకా వచ్చేసాము. నాకు తెలియదు అనమాట, టెడ్డీ హ్యాపీని చూడగానే సుదర్శన్ ఇంకా అలా అనేసాడు. సో ఇంతకుముందు ఒకసారి చూపించాము మీకు, షరీఫ్ బాయ్ హోటల్కి వచ్చాము అనేసి. ఇది కొత్తగా పెట్టున్నారు, అప్పుడు ఈ బ్రాంచ్ ఇక్కడ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. సో అప్పుడు కొత్తలో వచ్చున్నాం. ఇంకా ఇక్కడ హలీం ఉంటుంది, వావ్ ఉంటుంది, మీకు అది కూడా చూపించున్నాను హలీంది కూడా. సో ఇంకా ఇక్కడికి వచ్చినాక హలీం తిందామనేసి అనుకున్నాను. అసలు నాకైతే ఆకలే లేదు అసలు, అంటే 12:40 ఆ టైం, అసలు ఆకలే లేదు, ఎందుకో తెలియదు ఆకలే లేదు. కానీ ఇంకా పిల్లలకి ఆకలిగా ఉంటుంది కదా, ఇంకా వాళ్ళ కోసం అనేసి తినేద్దాం అనుకున్నాం. కానీ స్టార్టర్స్ ఆర్డర్ చేసుకుందాం బాబా, బిర్యానీస్ వద్దు అంటే టెడ్డీకి మాత్రం బిర్యానీతో కంప్లీటే అవ్వదు అనమాట. వాడికి లంచ్ అయినా కానీ డిన్నర్ అయినా కానీ, ఇంకా బ్రేక్ఫాస్ట్లో కూడా బిర్యానీ పెట్టండి తినేస్తుంది. ఇంకా అలా సుదర్శన్ ఇంకా స్టార్టర్స్ ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ బిర్యానీస్ కూడా ఆర్డర్ చేశాడు. నార్మల్గా అయితే లాస్ట్ ఎగ్జామ్ అంటే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుండే ప్లాన్ అయిపోయి ఉంటుంది మాకు, తిరుపతికి వెళ్ళే ప్లాన్ అని సర్దేసుకొని అన్ని ప్యాక్ చేసుకొని పెట్టేసుకొని ఉంటాను. అది వేలో ఉండుంటామేమో మేము బెంగళూరు నుండి తిరుపతికి. కానీ ఈసారి వెళ్ళట్లేదు. సో పిల్లలతో ఎలా ఉంటామో తెలియదు ఈ హాలిడేస్లో. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీ బ్లాగ్స్ కూడా నేను ఎలా షేర్ చేయగలుగుతానో, రెగ్యులర్గా కూడా పెడతానో పెట్టలేని కూడా తెలియదు. మమ్మీ డాడీ వాళ్ళు వస్తారు, సో డాడీ మమ్మీతో సమ్మర్ హాలిడేస్. నార్మల్గా సమ్మర్ హాలిడేస్ అంటే మేము వెళ్తూ ఉంటాం కదా, హైదరాబాద్ అయినా తిరుపతి అయినా. ఈసారి ఏమంటే మమ్మీ డాడీ ఇక్కడికి వస్తారు, దాని తర్వాత ఆంటీ వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చేమో, మోహన వాళ్ళందరూ కూడా. అది ఇంకా ప్లాన్ చేయలేదులేండి, లేకపోతే ఎలా ఉంటుందేమో తెలియదు. అస్సలు ప్లాన్ చేయలేను ఎలా ఉంటుందో, మీకు అసలు ప్రిడిక్ట్ చేయలేను అనమాట, చెప్పలేను మీకు ఎలా ఉంటుంది ఏంటి కమింగ్ డేస్ అనేది. నాకు మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఎలా ఉందంటే ఏమంటారు, కొంచెం హ్యాపీనెస్, కొంచెం టెన్షన్, కొంచెం అన్నీ ఏమంటారు అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను కమింగ్ డేస్ అనేది అది మైండ్లో ఉంది. సో అట్లా ఇంకా టెడ్డీ హ్యాపీ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు ప్రెజెంట్ నాకు. కానీ పిల్లలు హాలిడేస్ ఎలా ఉంటారు, వీళ్ళని తిరుపతి పంపించేద్దామా, ఆడుకుంటూ ఉంటారు కదా అక్కడ అనేసి ఒక ప్లాన్ ఉంది. కానీ వీళ్ళు ఏమంటే మేము వెళ్ళం అనేసి అనడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఎలా ఉంటుందో బ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాగా, చూస్తూ ఉందరు. ఇంకా నేనేమంటే ఈ గాగుల్స్ చేంజ్ చేద్దాము అనిపిస్తూ ఉంది నా ఫేస్కి. ఇది ఇంతకుముందు భలే క్యూట్గా ఉండేదాన్ని ఈ గాగుల్స్లో, ఇప్పుడు ఏమంటే నా ఫేస్ లావ్ అయిపోయింది కదా, సో అవి మ్యాచ్ అవ్వట్లేదు. దాన్ని వేసుకొని చూపించుకుంటూ సుదర్శన్తో మాట్లాడుకుంటుంటే నాకు ప్రతి దాంట్లో పోటీకి వస్తూ ఉంటుంది అనమాట. హ్యాపీవి గ్లాసెస్ తీసుకొని వేసుకుంటా ఉంది.
ఇంకా ఇక్కడేమంటే పక్కనే ఒక నర్సరీ ఉంటుంది. ప్లాంట్స్ చాలా బాగుంటాయి, ఇక్కడ కూడా చాలా ఉంటాయి. సో నేనేమంటే సుదర్శన్, బాబా ఆ ప్లాంట్స్ ఏవో పాడైపోతున్నట్టు ఉన్నాయి బాబా, ఇంకొకటి తీసివా, నాకు ఇక్కడ మంచిది ఎలా ఎలా పెంచుకోవాలి ఏంటి అని అతను అడిగేసి నేర్చుకొని వెళ్దాము అనేసి అంటా ఉన్నాను. సుదర్శన్ అందుకే స్లో చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత నాకు వ్లాగ్స్లో కామెంట్స్లో చెప్పారు ఏమంటే అవి పూలు పూసేసిన తర్వాత ఆ కొమ్ములు ఏమంటే ఆకులని రాలిపోతాయి అక్క, మళ్ళీ ఆ కొమ్ములు కట్ చేసేయండి, మళ్ళీ మంచిగా చిగురు వస్తుంది అనేసి అన్నారు. అమ్మాయ అనిపించిన తర్వాత ఇంక ఇక్కడ ఏమంటే టెడీ హ్యాపీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత నేనేం చెప్తే అది వినడమాట సుదర్శన్. రోబ్లాక్స్ ఆడాలంట. రోబ్లాక్స్లో ఇంకోటి ఏదో బ్లాక్స్ ఏదో అనింది ఆ టెడీ, నాకు గుర్తు రావట్లేదు. సో దానికి ఏమంటే ఇంకా మనం సబ్స్క్రిప్షన్ సంథింగ్ ఏదో పే చేయాలనుకుంటా దానికి. అది మాత్రం చేయొద్దు బాబా చెప్తున్నాను, మళ్ళీ యాపిక్ కూడా స్పెక్స్ వచ్చేస్తాయి బాబా ఆడి ఆడి అనేసి అంటానే ఉన్నాను. అయినా వినకుండా వాళ్ళిద్దరికి కొనిస్తూ ఉన్నాడు ఆ గేమ్. వాళ్ళు ఆడుకుంటారంట. హాలిడేస్ కదా బుజ్జు, ఇన్ని రోజు మనం అసలు వద్దనుకుని ఇవ్వలే కదా, వాళ్ళు మంచిగా విన్నారు కదా మాట, ఇంకా హాలిడేస్లో అయినా మనం ఇవ్వాలి కదా వాళ్ళకి ఛాన్స్ అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. సరే అనేసి వాళ్ళు ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుండి. ఇంకా నెక్స్ట్ వీళ్ళకి ఎలా బిజీ చేశాను అనేది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.